ఇక వివరాల్లోకి వెళ్తే కొమ్మరి వృత్తిదారుల అభివృద్ధి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరెపి ఈశ్వర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరెపి ఈశ్వర్ కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవయిత్రి మొల్ల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జిల్లా పర్యటన ముగించుకున్న రాష్ట్ర శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరెపి ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కుమ్మరి వృత్తిదారులు తీవ్రంగా ముడిసరుకైన మట్టికి ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా కొండలను కాల్చేందుకు బట్టీలు లేక అవస్థలు పడుతున్నారని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జీఎస్టీ 2.0 సంస్కరణలకు తీసుకువచ్చిన నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కుమ్మరి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ భీమాబత్తుల సత్యనారాయణ, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మరి రాబోయే రోజుల్లో ఆదరణ పథకం ప్రభుత్వాన్ని ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా మేము వృత్తిదారులందరికీ కూడా కరెంటు సారీలు ఇవ్వడానికి మేము అన్నీ కూడా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. ఇలా కుమ్మరి వృత్తి చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో చేతి వృత్తులకు సంబంధించిన పరికరాలు కానీ, మట్టికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఈ కాల్చుకోవడానికి చెట్లు కానీ అన్నీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి తొందరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి మేము ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో తీసుకెళ్ళడానికి మేము రెడీ అవుతున్నాము. వారు కూడా చేతి వృత్తిలో ఎవరైతే ఉన్నారో ఆ చేతి వృత్తిలో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా భరోసా కల్పించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి సిద్ధంగా ఉన్నారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా ఎవరైతే వృత్తికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా గమనించి వాళ్ళందరికీ యొక్క ఆర్థిక అవసరాలన్నీ కూడా తీర్చుకోవాలని మాకు తెలియజేయడం కూడా జరుగుతుంది. అలాగే ఎక్కడైతే వృత్తికి సంబంధించిన ఉన్నారో కూటమి ప్రభుత్వం కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పేదలు కానీ చేతి వృత్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ చైర్మన్లందరినీ కూడా నియమించడం జరిగింది. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి చైర్మన్గా ఉండి మేము మా కులస్తుల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి, మరి ఈ జిల్లాలో మొత్తం ఇన్ని నియోజకవర్గాలు తిరగడానికి మాకు ఈ జిల్లాలో ఒక డైరెక్టర్ని ఇచ్చారు, భీమాబత్తుల సత్యనారాయణ గారిని. మరి వారి సహకారంతో వారు 82 నుంచి పార్టీలో సేవ చేశారు. తెలుగుదేశం పార్టీకి బాగా కమిటెడ్ కార్యకర్త. మరి వారికి ఇక్కడ ఈ సంవత్సరం నా ప్యానల్లో ఆయనకు డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. మరి వారి సహకారంతోనే ఈ నియోజకవర్గాల్లో ఉన్న కుమ్మరి కులస్తులందరి దగ్గర కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కాకినాడ జిల్లా శాలివాహన సంఘం ఒకటి చాలా బలమైన సంఘము. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్తో నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అందుకని కాకినాడ జిల్లా శాలివాహన సంఘం సభ్యులందరికీ, అలాగే మా డైరెక్టర్ గారు భీమాబత్తుల సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే, మరి రేపు 16వ తారీఖున కర్నూలులో జరగబోయే జీఎస్టీ సంస్కరణ సభకి ప్రధానమంత్రి మోడీ గారు రావడం జరుగుతుంది. మరి ఎంతో వ్యాపారస్తులందరికీ కూడా ఎంతో సులభతరంగా ఈ జీఎస్టీ 2.0 సంస్కరణలు అనేది అందరికీ కూడా, అంటే పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ సంస్కరణ ద్వారా చాలా రకంగా మనకి ఆదాయంలో కలిసి వస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ జీఎస్టీ మీద అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జీఎస్టీ తగ్గటం మూలన మనం వస్తువులను కూడా తక్కువ ధరలకి కొనుక్కోవడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరూ కూడా సమన్వయంతో జీఎస్టీ సంస్కరణ చేసుకుని ఇవాళ తగ్గించడం. వీటి మీద కర్నూలులో రేపు ప్రధాని మోడీ గారి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. కాబట్టి అందరూ కూడా